Excella Education Study in USA assured scholarship. Contact 9881 96666. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. 10th తర్వాత ఇంటర్మీడియట్లో ఏ స్ట్రీమ్స్ తీసుకోవాలి అని ఆలోచించిన వెంటనే మనకి గుర్తొచ్చేవి రెండు. ఒకటి ఎంపీసీ, రెండు బైపీసీ. అయితే ఇవి కాకుండా చాలా స్ట్రీమ్సే ఉన్నాయి. వాటి గురించి ఇవాళ మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. అయితే ఈరోజు మనతో పాటు ఉన్నారు ఐఐటి బుక్ ఆథర్, సంజీవని అకాడమీ ఫౌండర్ డాక్టర్ పవన్ కుమార్ కాసు గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే మేడం. ఎలా ఉన్నారు సార్? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. సార్ 10th అవ్వగానే ఇటు పేరెంట్స్కైనా పిల్లలకైనా ఎవరికైనా సరే గుర్తొచ్చేది ఏంటి అంటే ఇంటర్మీడియట్లో స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎంపీసీ లేకపోతే బైపీసీ అండి. సో ఇవి కాకుండా ఇంకా ఏ స్ట్రీమ్స్ ఉన్నాయి అనే విషయం గురించి ఇవాళ డీటెయిల్డ్గా మా ప్రేక్షకుల కోసం తెలియజేస్తారా సార్? తప్పకుండా సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డ్రీమ్ ఛానల్ చూస్తున్న పేరెంట్స్కి, విద్యార్థులకి ఒక కెరీర్ గైడెన్స్లో భాగంగా ఏదైతే ప్రోగ్రామ్ తీసుకొచ్చామో ఈ ప్రోగ్రాం ద్వారా ఏవైతే సూచనలు తీసుకుంటున్నారో వాటిని తూచా తప్పకుండా పాటించడం ద్వారా వాళ్ళ కెరియర్లో ఒక మంచి గోల్ని ఎంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ట్రూ సార్. దీనిలో ఎంపీసీ, బైపీసీ అనేది మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్, లైక్ 50 to 60% ఆఫ్ ద స్టూడెంట్స్ హు ఆర్ మెరిటోరియస్. ఇక్కడ మనం అండర్లైన్ చేసుకోవాల్సింది కేవలం క్వాంటిటేటివ్ కాదు, క్వాలిటేటివ్ కూడా. మెరిటోరియస్ పిల్లలు ఎవరైతే అకాడమిక్ దశలో బాగా ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎక్కువ శాతం ఎంపీసీ లేదా బైపీసీకి వెళ్ళడం జరుగుతుంది. అంటే ఇంతకుముందు 90sలో కానీ అంతకంటే ముందు కానీ ఇది విపరీతంగా ఉండేది. అంటే చదివే విద్యార్థులు ఎంపీసీ, బైపీసీ, నీకు చదువు రాదు, ఎంఈసీ, సిఈసీకి వెళ్ళు అని ఒక టెండెన్సీ అనేది పిల్లలకు క్రియేట్ చేసేవారు. చదవని వాళ్ళందరికీ ఎంఈసీ, సిఈసీ అని చెప్పి అవును సార్, చాలా వరకు ఆ థాట్ ఉండేది. సో దీనివల్ల ఏమైపోయిందంటే అసలు ఈ ఆర్ట్స్ కానీ కామర్స్ కానీ ఈ సైడ్ పోతున్న విద్యార్థుల్లో కొంత టెక్నికల్ నాలెడ్జ్ అనేది నలిఫై వస్తూ వచ్చింది. దానికి తగ్గట్టుగా మార్కెట్లో ఆపర్చునిటీస్ తగ్గాయా అంటే ఇది ఇన్వర్స్ అయింది. ఇప్పుడు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకంటే ఎకనామిక్స్ చదివిన వాళ్ళకి లేదా మేనేజ్మెంట్ చదివిన వాళ్ళకి, లా చదివిన వాళ్ళకి ఆపర్చునిటీస్ ఖచ్చితంగా పెరిగాయి. అవును సార్. సో ఇది ఒక అడవిలో ఒక అతను ఎలకలు పెరిగాయని చెప్పి తన ఇంట్లో ఓ 2 పిల్లుల్ని తెచ్చి పెంచుకున్నాడంట. ఆ పిల్లులు ఆ ఎలకల్ని తినేసాయి. ఆ తర్వాత కొద్ది రోజులకి ఆహారం దొరక్క ఆ పిల్లులు కూడా చచ్చిపోయినాయి. అప్పుడు మళ్ళీ ఎలకలు వచ్చేసాయి. సో ఈ ఎలక పిల్లి కథ ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే ఈ ఎంపీసీ, బైపీసీ అండ్ ఎంఈసీ, సిఈసీ దీన్ని కేటగరైజ్ చేస్తే ఆర్ట్స్ అండ్ కామర్స్ స్ట్రీమ్ ఒకటి, ఇంకోటేమో సైన్స్ అండ్ మ్యాథ్స్ స్ట్రీమ్ ఒకటి. సో వీటిని స్ట్రీమ్ లైన్ చేసినట్టయితే ఒకటి ఒక దశలో ఉన్నప్పుడు ఇంకోటి ఇంకో దశలో ఉంటే బాగుండేది. కానీ గత 30-40 సంవత్సరాల నుంచి ఎంఈసీ, సిఈసీ పూర్తిగా మరుగున పడిపోయింది. మంచి విద్యార్థులు తీసుకోలేము. నేను మాట్లాడుతుంది మన తెలుగు రాష్ట్రాలు. అదే మీరు నార్దర్న్ స్టేట్స్ తీసుకుంటే అక్కడ సమపాలలో ఎంపీసీ, బైపీసీతో పాటు ఎంఈసీ, సిఈసీ తీసుకునే విద్యార్థులు ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు డిమానిటైజేషన్ తర్వాత, జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ తర్వాత, పోస్ట్ కోవిడ్ మార్కెట్లో చాలా ఎకనామిక్ చేంజెస్ వచ్చాయి కదా. ట్యాక్సేషన్ సిస్టమ్ మారింది, అదేవిధంగా బ్యాంకింగ్ వ్యవస్థ మరింత బలపడింది, మన ఎకానమీ అనేది చాలా స్ట్రాంగ్ అయింది. ఇప్పుడు 5వ పొజిషన్లో ఉంది, త్వరలో 3వ పొజిషన్లో ఉంటుంది అంటున్నారు. మరి ఇంత లార్జ్ ఎకానమీగా మారుతున్న మన దేశ ఆర్థిక వ్యవస్థని కంట్రోల్ చేసే ఎకనామిక్ రీసెర్చర్స్ కావచ్చు, లేకపోతే ఫెలోస్ కానీ అవసరం కదా. ఖచ్చితంగా అవసరం సార్. ఎట్ ద సేమ్ టైం క్యాపిటలిజం మన దగ్గర పెరిగింది. ఇండస్ట్రియలైజేషన్లో భాగంగా పెట్టుబడిదారి వ్యవస్థ పెరుగుతూ వస్తుంది. మరి ఈ వ్యవస్థల్ని కంట్రోల్ చేసే మేనేజ్మెంట్ టీం కావాలి కదా. ఖచ్చితంగా కావాలి. సో ఇది పూర్తి స్థాయిలో మన దగ్గర పాలిషింగ్ అవ్వట్లేదు. సో ఇది పాలిషింగ్ అవ్వాలి అంటే టూత్ పాలిషింగ్ కాదు, మళ్ళీ ఏదైతే ఐఐటికి లేదా నీట్కి మన గత వీడియోస్లో ఏదైతే చెప్పుకున్నాం, అంటే ఇంజనీర్ అండ్ డాక్టర్ అవ్వాలని ఏదైతే పట్టుదల మనం విద్యార్థుల్లో ఇన్కల్కేట్ చేస్తున్నామో 6వ తరగతి నుంచే, ఇంత కాకపోయినా అట్లీస్ట్ 10th అయిన తర్వాత విద్యార్థులకి ప్రత్యామ్నాయంగా ఎంఈసీ, సిఈసీ కోర్సుల వైపు కూడా కొంత అవేర్నెస్ అనేది స్ప్రెడ్ చేయాలి. దీనివైపు రానున్న రోజుల్లో ఎంఈసీ, సిఈసీ అంటే మ్యాథ్, ఎకనామిక్స్, సివిక్స్, కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్ దీనిలో రానున్న రోజుల్లో విపరీతమైన ఆపర్చునిటీస్ ఉంటాయండి. సో ఎంఈసీ, సిఈసీ ఈ కోర్సెసే కాకుండా హెచ్ఈసీ
హిస్టరీ ప్రధాన సబ్జెక్ట్గా సార్ తీసుకొని హెచ్ఈసికి కూడా మంచి ఫ్యూచర్ ఉంటుందా సార్ ఫ్యూచర్? అంటే ఇప్పుడు ఫ్యూచర్ అనేది ప్యాషన్ మీదనే ఉంటుందండి. ఓకే. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ కానీ ఏఆర్ రెహమాన్ కానీ ఐఐటికి ప్రిపేర్ అయ్యి ఉంటే ఇవాళ ఆ పేరు వచ్చేది కాదు కదా. ఖచ్చితంగా. ఇప్పుడు నేను హిస్టరీ తీసుకొని హిస్టరీని ఆప్షనల్గా తీసుకొని ఐఏఎస్ కావచ్చు కదా. అవ్వచ్చు సార్. ఎగ్జాక్ట్లీ. సో ఆంథ్రపాలజిస్ట్ కావచ్చు, ఇట్లాంటి కోర్సెస్ చాలా ఉన్నాయండి. ఇప్పుడు మ్యూజియం రిలేటెడ్ స్టడీ కూడా ఉంది. ఎట్ ద సేమ్ టైం ఎన్నో కోర్సెస్ ఉన్నాయి కదా మేడం. ఇప్పుడు ఆర్కియాలజీలో చేయొచ్చు, చాలా కోర్సెసే ఉన్నాయి. ఇప్పుడు సిఈసి, ఎంఈసి, హెచ్ఈసికి సంబంధించినవి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు పూర్తి స్థాయిలో. దీనిలో ఎంఈసి, సిఈసి చదివిన విద్యార్థులకి ప్రధానంగా లా అండ్ మేనేజ్మెంట్ని ఆప్షన్స్ కింద ఇస్తారండి. ఓకే సార్. గత కొద్ది రోజులుగా లా మేనేజ్మెంట్ మీద ఫోకస్ అనేది పెరిగింది. అంతకుముందు ఈ చార్టెడ్ అకౌంటెన్సీ, సిఏ అంటాం కదా, ఐసిడబ్ల్యూఏ, వాటికి ఆపర్చునిటీస్ గురించి బాగానే ఉండేది, పొటెన్షియల్ ఉండేది. ఓకే. ఇప్పుడు లా మేనేజ్మెంట్కి కూడా అదే స్థాయిలో పెరిగింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఎంఈసి, సిఈసి తీసుకున్న విద్యార్థులు లా, మేనేజ్మెంట్ మరియు అకౌంటెన్సీ, ఈ 3 డిసిప్లిన్స్లో ఏ విధమైన ఆపర్చునిటీస్ ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం మేడం. ఖచ్చితంగా సార్. సో దీనిలో ప్రధానంగా మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది, ఇప్పుడు బాగా బూమ్ అవుతున్న ఇండస్ట్రీ ఏదైనా ఉందా అంటే అది లా రిలేటెడ్ సైన్సెస్. ఈ లాని చదివే విద్యార్థులు బాగా పర్ఫామ్ చేస్తున్నారు. ఓకే. అంటే ప్రతి కార్పొరేట్ కంపెనీకి లీగల్ కన్సల్టెంట్స్ అవసరం. అది ఎంత కన్సల్టెంట్స్, ఎంత పెద్ద కంపెనీ అయినా సరే. సో మంచి యూనివర్సిటీస్లో లా చదివిన విద్యార్థులకి రానున్న రోజుల్లో విపరీతమైన అవకాశాలు ఉన్నాయి. ఓకే. అదేవిధంగా ఇప్పుడు గ్రాడ్యుయేషన్ ప్రతి సంవత్సరం 8 నుంచి 9 లక్షల మంది పాస్ అవుతున్నారు కదా. అవును సార్. మరి ఇంతమంది విద్యార్థులకి అంతే స్థాయిలో ఉద్యోగాలు మన గవర్నమెంట్స్ ప్రొవైడ్ చేయగలుగుతాయా? కష్టం. మరి అట్లాంటప్పుడు వీళ్ళు తర్వాత ఏం చదవాలి అన్నప్పుడు మేనేజ్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ది ల్యూక్రేటివ్ డిగ్రీ. ఇప్పుడు ఎంబీబీఎస్ చదివిన విద్యార్థులు కావచ్చు, బీడీఎస్ చేసిన వాళ్ళు కావచ్చు, హాస్పిటల్ మేనేజ్మెంట్, ఇప్పుడు ఎందుకంటే ప్రతి గల్లీలో కార్పొరేట్ హాస్పిటల్ ఓపెన్ అయింది. హాస్పిటల్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఎంబీఏ డిగ్రీ చదవాలి. ఓకే. సో ఈ రకమైన కోర్సెస్ కూడా ఉన్నాయి. సో మొట్టమొదటిగా లా విషయానికి వస్తే ఇంటర్మీడియట్ ఎవరైతే ఎంఈసి, సిఈసి తీసుకున్న విద్యార్థులు ఉన్నారో వీళ్ళు ఏదైతే క్లాట్ అని చదువుతుంది, కామన్ లా అడ్మిషన్ టెస్ట్ అని జరుగుతుంది. డిసెంబర్లో ప్రతి ఏటా నిర్వహిస్తారు. ఎవ్రీ ఇయర్ డిసెంబర్లో. సో ఈ ఎగ్జామ్ ఐఐటి, జేఈ లాగా ఫినామినల్లీ హై కాంపిటీషన్ ఉన్న ఎగ్జామ్ కాదు. ఓకే. సో కొంచెం రీజనబ్లీ తక్కువ కాంపిటీషన్ ఉన్న ఎగ్జామే. కాకపోతే ఉన్న విద్యార్థులు ఎవరైతే ఆ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతారో వాళ్ళు టఫ్ కాంపిటీషన్ అనేది ఖచ్చితంగా ఇస్తారు. ఓకే. సో ఈ క్లాట్ ఎగ్జామ్ పాస్ అయ్యి మన దేశంలో ఉన్న ఈ నేషనల్ లా యూనివర్సిటీస్ ఉంటాయి, ఐఐటీస్ లాగా. ఇప్పుడు మనం ఏదైతే ఇంజనీరింగ్ ఐఐటీని పరిగణిస్తామో అదేవిధంగా నేషనల్ లా యూనివర్సిటీ బెంగళూరు కానీ, కలకత్తా కానీ, ఢిల్లీ కానీ, జామియా ఇస్లామియా, సో ఇట్లాంటి టాప్ కాలేజెస్. అదేవిధంగా మన హైదరాబాద్లో నాల్సర్ ఉంది, వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీస్ ఫర్ లా టు పర్స్యూ ది లా. అది ఎల్ఎల్బి కావచ్చు, ఎల్ఎల్ఎం కావచ్చు. ఓకే. సో ఇంత మంచి ఇన్స్టిట్యూషన్స్లో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఎంఐటి యూనివర్సిటీ ఉంది, అదేవిధంగా ఎస్పీజేఎన్ ఉంది. సో ఇట్లాంటి యూనివర్సిటీస్లో కూడా వీళ్ళు లా పూర్తి చేసి, ఇంతకుముందులాగా చెట్టు కింద ప్లీడర్ పరిస్థితులు లేవు. ఓకే. ఇప్పుడు ఎక్కడైనా సరే కార్పొరేట్ జాబ్స్ లా వాళ్ళకి కూడా విపరీతంగా వస్తున్నాయండి. అట్ ద సేమ్ టైం ఇండియాలో బ్యూరోక్రసీనైనా సరే, టాప్ బ్యూరోక్రసీ ఐఏఎస్, ఐపీఎస్లు అయినా సరే తన మాటతో కంట్రోల్ చేసే పవర్ జ్యుడిషియరీకే ఉంది. హైలీ రెస్పెక్టబుల్ పొజిషన్ ఇది. కాకపోతే స్ట్రగుల్ ఉంది. స్ట్రగుల్ లేకుండా ఏ ఫీల్డ్లో ఉంటుంది మేడం. స్ట్రగుల్కి తగ్గట్టుగా రెస్పెక్ట్ ఉంది. సో లా వైపు ఎందుకు మన విద్యార్థులు చూడట్లేదు ఒకటి నిజంగానే ప్రశ్న. డెఫినెట్లీ వై నాట్. ఇంత మంచి ఆపర్చునిటీ మేడం. అంటే మీ పిల్లల తత్వాన్ని దయచేసి పేరెంట్స్ ఇక్కడ గమనించాలి. పిల్లోడు ఏదైనా ఆర్గ్యూ చేస్తున్నాడు ఏదైనా విషయంలో అంటే తను ఒకవేళ లాజికల్ ఆర్గ్యుమెంట్లో ఉంటే ఎంకరేజ్ చేయండి. ఈగోతో తీసుకోకూడదు. ఇదే ఈగోతో తీసుకొని నీకంటే వయసులో పెద్దోడిని నా మాటకి ఎదురు చెప్తావా కాదు. వాళ్ళు లాజికల్ ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడంటే అట్లాంటి వాళ్ళు లాకి బాగా పనిచేస్తారు. లాజికల్గా ఆర్గ్యూ చేసే పిల్లలు. ఓకే. సో వీళ్ళ బంగారు భవిష్యత్తు ఉంటుంది మేడం. అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ ఇప్పుడు లా అనేది కంప్లీట్లీ టైం టు టైం దానిలో జరిగే అమెండ్మెంట్స్ని స్టడీ చేస్తూ ఉండాలి, యాక్ట్స్ని స్టడీ చేస్తూ ఉండాలి కదా. కొంత పుస్తకాల పఠనం అనేది, బుక్ రీడింగ్ అనేది ఒక హ్యాబిట్గా ఉన్న విద్యార్థులు ఉంటారు. ఓకే. ఈ రెండు మెయిన్ క్వాలిటీస్. తెలుసుకోవాలని క్యూరియాసిటీ.
సో ఈ 2 లక్షణాలు ఉన్న విద్యార్థుల్ని తప్పకుండా ఎంఈసీ కానీ సిఈసీ కానీ చేయించి లా వైపు మోటివేట్ చేయండి. ఓకే. ఇక్కడ లా వైపు మోటివేట్ చేయడానికి మన దగ్గర ఆర్గనైజ్డ్ కోచింగ్ స్ట్రక్చర్ లేదు సార్. ఇప్పుడు ఇండియా మొత్తంలో మీరు చూస్తే నార్త్లో కొంత కోచింగ్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ మన దగ్గర కోచింగ్ స్ట్రక్చర్ అనేది స్ట్రాంగ్గా లేదు. దానివల్ల విద్యార్థులు కొంత వెనకబడుతున్నారు. సో ఇక్కడ మీరు ఏదైతే లా కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఉన్నారో ఈ ఎగ్జామ్ కోసం మీరు 6వ తరగతి నుంచి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఏవైతే బుక్స్ చదువుతారో ఎన్సీఆర్టీ, దాంతోపాటు కొన్ని విలువైన వీడియోస్ యూట్యూబ్లో అందుబాటులో ఉన్నాయి. ఓకే. కొంతమంది ఫ్రీలాన్సింగ్ టీచర్స్ పెట్టారు. ఆ వీడియోస్ చూడటం, కొన్ని శాంపుల్ టెస్ట్ పేపర్స్ రాయడం ద్వారా క్లాట్ ఎగ్జామ్ని ఈజీగా క్రాక్ చేయొచ్చు. వీళ్ళు 10వ తరగతి అయిపోయి ఇంటర్మీడియట్ జాయిన్ అయినప్పటి నుంచే వాళ్ళ ఎయిమ్ అండ్ ఆబ్జెక్ట్ క్లియర్గా పెట్టుకోవాలి. ఎట్లయితే మనం ఐఐటీ లేదా నీట్ అంటున్నామో అదేవిధంగా క్లాట్ పట్ల కూడా ఒక సీరియస్నెస్ అనేది పెట్టుకుంటే ఖచ్చితంగా ఇది 1.5 ఇయర్లోనే కంప్లీట్ చేయాల్సిన ప్రాసెస్. ఇది 2 ఇయర్స్ లేదు, డిసెంబర్కి వస్తుంది కాబట్టి. సో వీళ్ళు ఏం చేయాలంటే ముందు జనవరి లోపే 11th సంబంధించిన పోర్షన్ మొత్తం చదివేసుకోండి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి 11th ఎగ్జామ్స్ అయిపోతాయి, అప్పుడు కంపల్సరీగా సెకండ్ ఇయర్ ప్రిపేర్ అవుతాం. మన లా పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, జ్యుడిషియరీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ ఇంగ్లీష్ ఏదైతే ఉందో ఇవన్నీ 2 సంవత్సరాల సిలబస్ని డిసెంబర్-నవంబర్ లోపే కంప్లీట్ చేసుకొని పాత పేపర్లు ఉంటాయి కదా మేడం, ఈ పేపర్లను సరిగ్గా ప్రిపేర్ అవ్వడం ద్వారా క్లాట్లో మంచి ర్యాంక్ సాధించవచ్చు. ఓకే. ఎస్ సార్, ఇవాళ అయితే మాత్రం ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అని చెప్పొచ్చు సార్. ఎంపీసీ బైపీసీ మాత్రమే మంచి కెరియర్కి దారి చూపిస్తుంది అనుకునే వాళ్ళందరికీ ఈ వీడియో ఆన్సర్ అని చెప్పొచ్చు సార్. ఇటు పేరెంట్స్కి కానీ పిల్లలకి కానీ చాలా రైట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మరో కోణాన్ని చూపించారు సార్. ఇంకా ఏ కోర్సెస్ తీసుకోవడం వల్ల బంగారు బాట అంటారు చూసారా, ఆ దారిలో నడవటానికి విద్యార్థులకి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మరోసారి స్పెషల్గా థ్యాంక్ యూ అండి. నమస్కారం సార్.